మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ టు వన్ అండ్ ఆల్. దేవుని నామముకి మహిమ కలుగును గాక. మనం అందరం కూడా నిల్చొని ఈ యొక్క వచనం చదువుకుందాం. దయచేసి మీరు అందరూ కూడా నిల్చొని మీ యొక్క బైబుల్స్ ఓపెన్ చేసినట్లయితే మనము ఏషియా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చదువుకొని మనం ఆరంభించుకుందామండి. లెట్స్ వర్షిప్ ద లార్డ్. దయచేసి మనం అందరం కూడా ఈ యొక్క ప్రవచనాన్ని మనం చదువుకొని అది నెరవేర్చబడిన ప్రవచనాన్ని మనము చదువుకుందాము. ఐ రిక్వెస్ట్ Satya to please come forward and read the scripture. హల్లెలూయా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు సమృద్ధి క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసన ఆసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించుగాక. మరి నిజంగా మనం చూసినట్లయితే 2000 సంవత్సరాల ముందు యేసుప్రభు మరి భూలోకంలో జన్మించారంటే ఆయన ప్రవచించబడిన మరి ఆ యొక్క కుమారుడు, లోక రక్షకుడు మన జీవితం భూలోకంలో పుట్టి మన పాపాల నిమిత్తం చనిపోతారు అని ఆ యొక్క వాగ్దానం నెరవేర్చబడింది. ఆయన వచ్చినందుకే మనకి రక్షణ అనుభవం. ఆయన వచ్చినందుకే ఆయన మన పాపాలని తన రక్తంతో కడిగి మనని శుద్ధీకరించాడు. మనం నీతిమంతులుగా దేవుని యొక్క సమక్షంలో మనం అందరం ఉన్నాం. మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి క్రిస్మస్ అనే యొక్క మరి ఈ యొక్క శుభ దినం దేవుని గణపరిస్థితి దేవుని ఆనందిద్దామండి. అందరము కూడా మరి స్తుతించి ఘనపరుస్తాము. మనం దయచేసి కళ్ళు మూసుకొని ఆరంభించుకుందాం. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ యొక్క తల్లి మరి దినాన్న ప్రభా మరి మీ నామని ఘనపరిచి ఆ యొక్క ఆధిక్యత మాకు దయచేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి మీరు బలులు అర్పించడంలో సంతోషం లేరు ప్రభా. తండ్రి మరి మీరు తండ్రి కృప మాపై వెదజల్లినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి మరి మీ యొక్క రక్తంతో మా పాపాలను కడిగి వేసి ప్రభా. తండ్రి మరి క్రీస్తు పుట్టెను, ఈ యొక్క పశువు పాకులో క్రీస్తు పుట్టెను మా జీవితాల్లో ప్రభా రక్షణ అనుభవం కలిగించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ యొక్క తండ్రి యొక్క సర్వీస్ ని ప్రభా మీరు విజయవంతంగా జరిపించి ప్రభా ఆశీర్వాదకరంగా జరిపించమని ప్రార్థన చేస్తూ ప్రభా. తన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రభా మీ ఆధీనంలో ఉంచుకొని ప్రభా వచ్చే వాళ్ళందరినీ కూడా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఏ సతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వర్షిప్ టీం దయచేసి ముందుకు వచ్చి మనమందరం కూడా పుట్టి మరి 33 సంవత్సరాలకి ఆయన మరి మన పాపాల నిమిత్తం చనిపోయాడు. క్రీస్తు పుట్టకపోతే మరణించడు, పునరుద్ధానుడు అవ్వడు. ఆమేన్. సో ఆ యొక్క దేవుణ్ణి మనం ఘనపరిచి దేవుని స్తుతించి దేవుని ఆరాధించాడు. హల్లెలూయా. సో అందరం కూడా పాటలు పాడి దేవుని మహిమపరుస్తాము. యా సో లాంగ్ టైమ్ అగో ఇన్ బెత్లెహేమ్ ఇంగ్లీష్ పాట పాడుకొని దేవుని మహిమపరుస్తాము.
Thank you, Jesus. అందరం కూడా కొన్ని క్షణాలు హృదయాన్ని సిద్ధపరచుకుందాం. అవును ప్రభా, క్రీస్తు పుట్టిన పశువు పాకలు మీ నామం కనపరుస్తున్నాం ప్రభా. మీ నామం హల్లెలూయా. Cristo porque no, no se lo va a
ఇచ్చాడు. ఇది ఒక శుభోదయం. ఆయన జన్మించినందుకు లోక కళ్యాణం అయింది. మన జీవితాలు అంతా కూడా ఒక పుణ్య దినం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. మీకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. దయచేసి అందరూ మరి కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు దేవుని ఆరాధిద్దాం. ఆ యొక్క పుట్టినప్పుడు ఆ యొక్క జ్ఞానం మరి మనుషులందరూ కూడా వచ్చి దూతలు కూడా దేవుని ఆరాధించి దేవుని యొక్క సంఘముగా మనమందరం కూడా దేవుని ఆరాధించాలి, దేవుని కనపరచాలి. ఆమేన్. లెట్స్ వర్షిప్ ది లార్డ్. దయచేసి అందరూ కూడా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. ప్రభువా మీరు జన్మించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. Hallelujah. We praise you. We thank you, Lord.
వచ్చినప్పుడు సందడి జరిగింది. ఆమె మన జీవితాల్లో కూడా దేవుడు పుట్టినప్పుడు సందడి జరిగింది. హల్లెలూయా, ఆమేన్. దయచేసి ఒక పాట పాడుకుని దేవుడిని మహిమపరుస్తాము. బెత్లెహేములో సందడి, పశువుల సందడి. హల్లెలూయా. థాంక్ యూ జీసస్.
you, Lord. To us the Son is given, and the child is born, O God. And the government will be upon his shoulder. We thank you, we bless your holy name, Lord. We thank you, Lord, for the wonderful time of worship. మంచి ఆనందం మాకు దయచేసినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుని పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యూజువల్లీ వి మీట్ అట్ ఈవినింగ్ సర్వీస్. సో అందరికీ కూడా ఈవినింగ్ అలవాటు అయిన ఈవినింగ్ మరి అందరం కూడా పొద్దున్నే ఉదయకాల సమయంలో చలిలో మనం అందరం కూడా తయారయ్యి రావడానికి ఇట్ విల్ టేక్ టైమ్. ఐ అండర్స్టాండ్. I understand. New clothes and new people. Thank you so much for coming. We are really so happy to have you with us. Praise the Lord. Praise the Lord. దేవుని నామముకి మహిమ కలుగును గాక. మీ యొక్క పొరుగు వారిని దయచేసి వారిని గ్రీట్ చేయండి. హ్యాపీ క్రిస్మస్. We are really thank you. We really praise God. We really thank. Come on, it's okay. We want to welcome you in Jesus name. దేవుని నామముని ఘనపరుస్తున్నాం. దేవుని నామమును స్తుతిస్తున్నాము. Amen. Manamu, we want to just greet you all in the name of our Lord and Savior. Welcome to our church, and we are really happy to have you with us. And thank you so much, brother, for coming. Thank you for your family. Thank you for coming. మరి అదే విధంగా మరి ఊరు ఆంధ్ర నుంచి మా అత్తయ్య గారు, మరి మా వదిన గారు, మా బాబు గారు కూడా వచ్చారు. మా అన్నయ్య గారు కూడా వచ్చారు. వారికి ప్రత్యేక వందనాలు. We want to just thank you, all our friends. Thank you for coming. Thank you. And I believe God is, we will have a blessed service. Amen. We will have a blessed service. So before we go into the next part, we will just pray for some needs. సో దయచేసి కొన్ని ప్రార్థన అంశాల గురించి మనం ప్రార్థన చేయాలి. ఏంటంటే మరి చాలా మందికి అనారోగ్యంతో బాధపడుతున్నారు. అదేవిధంగా మరి చాలా పర్సిక్యూషన్ జరుగుతుంది. మీరు చూసినట్లయితే ఎంతో ఆటంకాలు జరుగుతున్నాయి. లాస్ట్ వీక్ లాస్ట్ 2 weeks బ్యాక్ నార్త్ ఇండియాలో ఎంతో మరి సర్వీస్ జరిగేటప్పుడు ఎంతోమంది మరి దుష్ట శక్తులు వాళ్ళు లోపలికి వచ్చేసి వాళ్ళందరూ కూడా సర్వీస్ని డిస్టర్బ్ చేయడం జరిగింది. వీటన్నిటిని గురించి మనం ప్రార్థన చేయాలి. వాళ్ళందరూ కూడా మరి అదేవిధంగా క్రీస్తు భూలోకంలో జన్మించినప్పుడు అది క్రిస్మస్, మన హృదయాల్లో జన్మించినప్పుడు మన జీవితాల్లో క్రిస్మస్ అది. ఆమేన్. అది మన అందరి హృదయాల్లో క్రీస్తు ఉండాలి అని మనం ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఐ రిక్వెస్ట్ నరహరి అన్న, కెన్ యూ కమ్ అండ్ ప్రే? లెట్స్ ఆల్ జస్ట్ క్లోజ్ అవర్ ఐస్. దయచేసి మనం అందరం కూడా కొంచెం ఏకీభవించుకుంటూ మనం ప్రార్థన చేస్తాం, సిద్ధపడతాం. దేవుడు మన జీవితాల్లో అదేవిధంగా ఈ యొక్క లోకంలో మరి గొప్ప కార్యాలు చేసి అందరూ కూడా మరి క్రీస్తు నిజమైన దేవుడు అని ఒప్పుకున్నారు. ప్రార్థనలోకి వెళ్దామండి. మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. అందరు గట్టిగా మరి సంతోషంగా చెప్తారా? మరి నిజంగా ఈరోజు మనం ఇలా కూర్చోగలిగాము, ఇలా ఉన్నామంటే దేవుని కృప కాదా? ఎంతోమంది హాస్పిటల్స్లో ఉన్నారు, ఎంతోమంది ఈ రోజు చూడకుండా కూడా ఉన్నారు. కానీ మనం చూడగలుగుతున్నామంటే జస్ట్ హిస్ గ్రేస్. సో మనం స్తుతించాలి దేవుణ్ణి. వన్స్ అగైన్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. లెట్ us pray అండి. మరి చిన్న ప్రేయర్ పాయింట్ ఉంది, విల్ స్టార్ట్. ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం. వన్స్ అగైన్ ప్రభా, వందనాలు ప్రభా. మమ్మల్ని అందరినీ ప్రభా ఇంకొక క్రిస్మస్ వేడుకను చూసి అవకాశం మాకు ఇచ్చినట్టున్నారు తండ్రి. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో వచ్చిన తండ్రి. మరి తండ్రి మమ్మల్ని ఆరోగ్యాలతో వచ్చినందుకున్నారు ప్రభా. అవును ప్రభా, మీ కృప కాకపోతే ఏముంది ప్రభా? మేము చేసిన గొప్ప పనులు ఏమి లేవు తండ్రి. కానీ తండ్రి మీ కృపలో మరి వర్ధిల్లుతున్నాం తండ్రి. వన్స్ అగైన్ ప్రభా సహాయం చేయండి. మరి ఈ రోజంతా మీరు కాపాడి ప్రభా ఇంకా ఇయర్ ఎండ్ వరకు కూడా మంచిగా మీరే తోడే ఉండండి. కొత్త ఇయర్ని కూడా మరి తండ్రి మీలో ప్రారంభించే విధంగా ప్రతి ఒక్కరికి ప్రభా ఆ మనస్సు ఇవ్వండి ప్రభా. మరి తండ్రి డెవిల్ ట్రాప్స్ ఏమన్నా తీసేసేయండి. స్పెషల్గా ప్రభా మా బయట దేశం గురించి వస్తున్నాం తండ్రి. తండ్రి ఎంతో పర్సిక్యూషన్ నడుస్తుంది ప్రభా. తండ్రి మరి ప్రభా అనవసరమైన అపోహలతో ఎంతో పర్సిక్యూషన్ నడుస్తుంది. కర్ణాటక పెట్టండి ప్రభా. ఎవరెవరు మరి తండ్రి మరి ఆ అపోహలతో చేస్తున్నారో వాళ్ళని క్లియర్గా వాళ్ళు అర్థమయ్యేటట్టు చూడండి ప్రభా. వాళ్ళని సోదరు వాళ్ళు కూడా మరి ప్రభా అర్థం చేసుకుని అందరం కలిసి ముందుకు వెళ్ళే విధంగా, దేశమంతా కలిసి ముందుకు వెళ్ళే విధంగా మరి ప్రభా వాటి వల్ల మేము దిగజారుతున్నాం, కానీ వాటి వల్ల అభివృద్ధి లేదు ప్రభా. సహాయం చేయండి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని ప్రభా అలాంటి కమ్యూనల్ వైలెన్స్ అవాయిడ్ చేసే విధంగా అర్థం చేసుకుని దేశాన్ని ముందుకు తీసుకునే విధంగా నడిపించండి అని ప్రతి ఒక్కరు మరి ప్రభా
నిజమైన దేవుని తెలుసుకునే విధంగా మీకు చిత్తమైతే మరి ప్రభా మీరే సహాయం చేయండి, మమ్మల్ని వాడుకోండి. వన్స్ అగైన్ తండ్రి, మరి ఇంకో క్రిస్మస్ మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ రోజు అంతా కాచి కాపాడి బ్యూటిఫుల్ డే చేసినందుకు, ఇయర్ ఎండ్ కూడా బ్యూటిఫుల్గా చేసి కొత్త సంవత్సరంలోకి మమ్మల్ని అందరినీ ఆడిపడిస్తున్నందుకు వందనాలతో ఈ కొద్ది స్థితి ఆడిన ఏసే అతి పరిశుభ్రంలో వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ ప్రేయింగ్. దయచేసి మనమందరం కూడా పర్సిక్యూషన్ ఎంతో ఆటంకాలు జరుగుతున్నాయి, వీటన్నిటి గురించి మనం ప్రార్థన చేయాలి. సమ్టైమ్స్ ఇట్ ఈస్ వెరీ డిస్టర్బింగ్ when you are having a good time and someone barges in, it's very disturbing. Let's continue to pray for our brothers. ఎందుకంటే మనము మన తోటి సంఘాలకు నిమిత్తం కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా దైవజనులు, వాళ్ళు కూడా దేవుని యొక్క బిడ్డలు, వాళ్ళు కూడా వేరే ప్రాంతంలో వాళ్ళు పరిచయం చేస్తున్నట్లు అయితే వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేసి ఎత్తుపట్టుకోవాలి. దేవుడికి మహిమ కలుగునేగాక. సో దయచేసి అనౌన్స్మెంట్స్ మనం చూసినట్లయితే మరి వచ్చే 28th వచ్చే మరి 28వ తారీఖున మరి చివరి ఆదివారం ఉంటుందండి. చివరి ఆదివారం మనం కృతజ్ఞత సెషన్ మనం కలిగి ఉందాము. దేవుడు గత 12 నెలల్లో చేసిన అద్భుత క్రియలని మీరు ఒకవేళ సాక్ష్యాలు పంచుకోవాలనుకుంటే 1-2 నిమిషాలు మరి టైం ఇవ్వబడుతుందండి. అందరూ కూడా వచ్చి ఒక నిమిషం చెప్పాలని నేను కోరుతున్నాను. మీరందరూ కూడా వచ్చి మేబీ ఒక 1-2 minutes మీరు ఆ రోజు దేవుని కనపరిచే ఆ యొక్క సమయం ఉంటుంది. అదేవిధంగా మనం క్లుప్తంగా వాక్యం పంచుకొని మనము ముగించుకుందాము. సో దయచేసి గమనించాలి, లాస్ట్ సండే ఆఫ్ దిస్ ఇయర్ 28th ఆఫ్ డిసెంబర్ సో మనం కృతజ్ఞత కూటిక మనం చేసుకుంటున్నాం. సో మీరందరూ కూడా సాక్ష్యాలతో వచ్చి సిద్ధపడి ముందుకు వచ్చి చెప్పాలి, దేవుడు మన జీవితాలకు కార్యాలు చేశాడా, ఉద్యోగాలు ఇచ్చాడా, 3 పూట్ల భోజనం పెట్టాడు, బట్టలు ఇచ్చాడు, ఇల్లు అద్దె కట్టుకోవడానికి డబ్బులు, అంటే రెంట్, ఏదైనా ఒక దేవుడు కార్యాలు చేస్తాడు. దానికి అట్లీస్ట్ మనం కృతజ్ఞతగా దేవుడికి, దేవా నువ్వు చేసిన మేలుకై నేను సంతోషిస్తున్నాను, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు నీకు అని మనం చెప్పాలి. ఆమేన్. సో దయచేసి సిద్ధపడి రావాలని కోరుతున్నాను. అందరూ కూడా హాజరయ్యి మనము విజయవంతంగా జరుపుకుందాం. అదేవిధంగా మరి 31st మనము ఇక్కడ 9:30కి మనం సర్వీస్ స్టార్ట్ చేసుకుందామండి. సో మనము నైట్ 9 o'clock, అవునా, నైట్ 9 o'clock నుంచి 12 గంటల వరకు మీరు చూసినట్టయితే చాలామంది మరి లోకంలో ఉన్న అన్యులు వాళ్ళందరూ కూడా ఎక్కడ ఎంజాయ్ చేస్తుంటారు, లోకంలో పార్టీస్ చేస్తూ ఫ్రెండ్స్తో వీళ్ళందరూ కూడా నిమగ్నమై ఆ సాతాన్ని పూజిస్తుంటారు. కానీ మనం దేవుని యొక్క వెలుగులో ఉన్న బిడ్డలము మనం ఎక్కడ ఉండాలి, దేవుని యొక్క ఆలయంలో ఉండాలి. అంతకంటే బ్లెస్సింగ్, అంతకంటే శ్రేష్టమైన స్థలం ఎక్కడ లేదండి. ఆమె. సో మీరందరూ కూడా సిద్ధపడి రావాలని కోరుతున్నాను. అదేవిధంగా మనము 31st నైట్ మార్నింగ్ మన ప్రామిస్ కార్డ్స్తో మనం ముందుకు వెళ్దాము. అదేవిధంగా దేవుడు మన జీవితంలో ఒక వాగ్దానము దేవుడు మనకి ఇవ్వాలని మీరందరూ కూడా సిద్ధపడి రావాలని నేను కోరుతున్నాను. ఆమె. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఎనీవన్ వుడ్ లైక్ టు షేర్ ఎ టెస్టిమనీ? ఎవరైనా చిన్న సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నారా? ఎనీవన్ వుడ్ లైక్ టు షేర్ ఎ టెస్టిమనీ? Okay, we don't have a testimony, then we will go into anyone. ఎవరన్నా సాక్ష్యాలు చెప్పాలనుకుంటున్నారా? క్రిస్మస్, ఇట్స్ ఓకే. Yeah, you want to share? Please come and share. గుడ్ మార్నింగ్ అండి. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ క్రిస్మస్ ముందుగా. లైక్ అంటే ఇది చిన్నదే, బట్ ఆల్మోస్ట్ కొంచెం లైఫ్ సేవింగ్ లాంటిది. ఇది లాంగ్ వెయిట్ జరిగింది. ఇది నేను అంటే ఎప్పుడు చెప్పలేదు. ఇది సమ్వేర్ ఇన్ 2015 ఐ గెస్, 15 or 16 ఆ టైంలో. సో ఇలాగే షూట్ చేసుకుని వస్తూ ఉన్నాము. వస్తుంటే జస్ట్ వెనకాల డైరెక్టర్ ఉన్నాడు, ముందు సీట్లో వేరే ఫ్రెండ్ కూర్చున్నాడు అనమాట. తనని టీచ్ చేయడం కోసం జస్ట్ ఇలా జర్క్గా డ్రైవ్ చేస్తున్నాడు అనమాట ఫ్రెండ్ కార్ని. సో అప్పట్లో ఫారం హాల్ దగ్గర అంటే 2-3 times బాగా మేనేజ్ చేసాడు. కానీ 3rd or 4th time ఈ హిట్ ద డివైడర్.
సో అది ఎంతగా గట్టిగా హిట్ అయిందంటే టైర్ ఫ్రంట్ టైర్ బ్లాస్ట్ అయిపోయింది అండ్ ఫ్రంట్ యాక్సిల్ కూడా బెండ్ అయిపోయింది అండ్ కార్ కూడా ఈ రోడ్లోంచి అవతల రోడ్లోకి అంటే వీఆర్ గోయింగ్ లెఫ్ట్ సైడ్లో వెళ్తుంటే రైట్ సైడ్లో ఆపోజిట్ రోడ్ ఉంటుంది కదా ఆ రోడ్లో Go better on the mountain, over the hills and every will. Go better on the mountain, that Jesus Christ is born. My shepherds kept their watching on silent flocks by night. Behold, throughout the heavens there shone a holy light. Go tell it on the mountain, over the hills and everywhere. Go tell it on the mountain that Jesus Christ is born. The shepherds feared and trembled when low above the earth rang out the angels' chorus that praised the Savior's birth. Thank you. Praise the Lord. Thank you so much. Thank you so much. Wonderful. Can you put your hands together for one more time? And thank you, Master Suhan Asher. All right, we will go into God's word. I request, to put the pulpit. ప్రైజ్ లార్డ్. దేవుని నామకి మహిమ కలుగును గాక. దయచేసి ప్రార్థన చేసుకొని మనం ఆరంభించుకుందాం. ప్రభా మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తూ ఏ సతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లాస్ట్ 2 weeks నుంచి ఐ వాస్ రియలీ నాట్ హ్యాపీ ద వే థింగ్స్ వేర్ గోయింగ్ ఇన్ నార్త్ ఇండియా. మీరు చూసినట్లయితే మరి టీవీలో ఫేస్బుక్లో చాలా మట్టుకి ఎన్నో సంఘాలని ఆపివేయడం జరుగుతుంది సర్వీస్ మధ్యలోనే. మీరు చూసారా? హ్యావ్ యూ ఎవర్ సీన్ దట్ యాక్టివిటీస్? యా, ఫేస్బుక్ కొంతమంది వేరే వాళ్ళు వచ్చేసి ఆపివేయడం. స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై ఏ రోజు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని నీవు లేచి ఆ శిశువును ఐగుప్తునకు పారిపోయి నేను నీతో చెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చున్నట్లు హేరోదు మరణం వరకు అక్కడనే ఉండను. చలో
ఆ జ్ఞానులు తన్ను అపహసించిరి అని హేరోదును గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరణగా తెలుసుకొనమని ఆ కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతంలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలను అందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పును వినబడెను, ఏడుపును మహా రోదన ధ్వనియు కలిగెను. 7 రోజులు తన పిల్లల విషయమై ఏడ్చుచూ వారు లేనందున ఓదార్పు నొందనల్లక ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేర్చబడింది. దయచేసి గమనించాలి. మరి అక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మరి యేసు ప్రభు జన్మించినప్పుడు ఆ యొక్క మరి తారను చూసి ఎవరు వెళ్తున్నారంటే యేసు ప్రభు దగ్గరికి 3 జ్ఞానులు వెళ్తున్నట్టు మనం చూస్తూ ఉంటాము. సో మరి హెరోద్కి ఈ యొక్క మరి హెరోదు రాజు ఒక క్రూరుడు, అతనికి ఈ యొక్క వార్త తెలిసి అమ్మో నా యొక్క రాజ్యం కూలిపోతుంది, ఇంకొక రాజ్యం స్థాపించబడుతుందా అనే ఉద్దేశంతో ఆ యొక్క జ్ఞానులతో ఆ యొక్క వ్యక్తులతో చెప్పడం జరుగుతుంది ఏంటంటే, మీరు వెళ్ళేసి ఆ యొక్క శిశువుని చూసి నాకు సమాచారం ఇవ్వండి, నేను కూడా వచ్చి ఆరాధిస్తాను. కానీ అతని ఇంటెన్షన్ ఏంటి, అతన్ని మరి యేసు ప్రభుని చంపివేద్దాము అనే ఒక ఇంటెన్షన్తో అతను చెప్పడం జరుగుతుంది. మరి అతనికి లాస్ట్లో ఈ యొక్క కన్క్లూజన్లో తెలిసింది ఏంటంటే, మరి అక్కడ దేవుడు లేడు అని, ఆ యొక్క బాలుడు లేడు అని చెప్పడంతో హెరోదు ఎలాంటి ఆజ్ఞ ఇచ్చాడంటే, అక్కడ అందరు మగపిల్లల్ని 2 సంవత్సరాల కంటే చిన్నవాళ్ళని సంహరించండి అని ఆ యొక్క వార్త ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చినప్పుడు మరి అందరినీ కూడా చంపివేశారు. అంటే ఇక్కడ చూడండి, ఒక సైడ్ ఏమో దేవుడు పుట్టాడని మరియమ్మ సంతోషించింది, యోసేఫ్ సంతోషించారు, జ్ఞానులు సంతోషించారు, దూతలు సంతోషించాయి. కానీ ఇంకొక సైడ్ ఏమైపోతుంది అంటే, మరి ఏమైపోతుంది, పిల్లల్ని చంపివేయడానికి అధికారం ఇచ్చిన హెరోద్ అని చూస్తున్నాం. మరి ఇది నిజంగా సంతోషకరమైన క్రిస్మసా అంటే కొంతమంది జీవితాల్లో అంటే మనం నిజంగా పశుపాకలో క్రిస్మస్ డెకరేషన్ ఇదంతా చేస్తున్నాము. ఇంకొక సైడ్ ఏం కనిపిస్తుంది, కొంతమంది కుటుంబాల్లో ఏడుపులు, కొంతమంది కుటుంబాల్లో మరి అలాంటి ఏడుపు కనిపిస్తున్నట్టు మనం చూస్తుంటాం. ఎవరైనా పిల్లల్ని కోల్పోతే అది ఎంత దుఃఖంగా ఉంటుంది, ఎంత భారంగా, ముఖ్యంగా తల్లులకి వారు 9 నెలలు మరి వారిని గర్భం ధరించి మరి శిశువును జన్మనిచ్చినప్పుడు మరి ఎంత కష్టమవుతుంది వాళ్ళ కుటుంబాలకి, తల్లిదండ్రులు ఎంత వేదన, అదంతా కూడా. అందు గురించే ఇక్కడ మరి మీరు చూసినట్లయితే 18వ వచనంలో ఆ క్రై వాజ్ హర్డ్ ఇన్ డ్రామా అంటే ఈ యొక్క ఏడుపు యెరెమయా ఎక్కడ రాస్తారండి, యెరెమయా పాత నిబంధనని రాసి ఈ యొక్క ప్రవచనాన్ని నెరవేర్చబడుతుందని మనం చూస్తూ ఉంటాము. సో ఈ యొక్క ఉదయకాల సమయంలో దయచేసి గమనించాలి, మన జీవితాల్లో కూడా మనము ఆ యొక్క శుభంగా అంటే మనం సంతోషంగా, ఆనందంతో, సంతోషంతో క్రిస్మస్ జరుపుకున్న వేడుకలలో కూడా మరి కొంతమంది జీవితాల్లో దుఃఖభరితమైన క్రిస్మస్ కూడా జరుగుతుందని మనము ధ్యానించుకోవాలి. ఇదంతా కూడా నాకు ఆలోచిస్తే మరి లాస్ట్ వీక్ 2 వీక్స్ బ్యాక్ మరి నార్త్ ఇండియాలో కొన్ని ప్రాంతంలో ఆ యొక్క సర్వీస్ మధ్యలో వచ్చి ఆపివేయడం జరుగుతుంది. ఇవన్నీ చూస్తే ఎంత దుఃఖభరితమైన సన్నివేశాలు చూడండి, దుఃఖభరితంగా ఉందా లేదా? సో దయచేసి గమనించాలి. మరి ఈ హెరోదు మరి ఆ యొక్క పిల్లల్ని చంపివేయాలని ఆజ్ఞాపించారు. కానీ ఇంకొక శిశువు ఏంటంటే, ఆ యొక్క శిశువు వాళ్ళు చనిపోయారు. కానీ ఈ యొక్క శిశువు యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఆయన కూడా చనిపోతాడు, కానీ లోక పాపాల నిమిత్తము లోకమంతా ఉన్న ప్రజల గురించి ఆయన చనిపోయి పునరుద్ధానుడైన యేసు అని మనం గ్రహించాలి. హల్లెలూయా. సో దయచేసి గమనించాలి, మీరు ఎప్పుడైనా మీరు చాలా మటుకి మన క్రిస్మస్ రోజున టీవీ ఓపెన్ చేసుకుంటే అప్పుడు ఏమొచ్చేదండి, DD1లో ఇదంతా కూడా ఒక యేసు ప్రభు చిత్రం వచ్చేది, అవునా? యేసు ప్రభు TV9లో వీటన్నిటిలో కూడా. కానీ ఇప్పుడు అలాంటి వార్తలు రావడం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనమందరం కూడా మరి చాలా మట్టికి సాతానుడు ఆ యొక్క ప్రభావితం చేసి మరి నశింపజేయాలని, దేవుని యొక్క రాజ్యాన్ని నశింపచేయాలని కుట్ర పడుతున్నప్పుడు, కానీ దయచేసి గమనించాలి హెరోదు ఎలాంటి క్రూరుడు అంటే అతను ఎంతో మందిని చంపివేసినట్టు మనం చూస్తూ ఉంటాము. కానీ ఏది కూడా యేసయ్యని ఆపలేదండి.
ద బైబిల్. ఎంతో మంది బైబిల్ని కూడా తగిలిపెట్టేయాలని ఎంతో కుట్రలు ఆ యొక్క పన్నాగం చేసినప్పటికీ కూడా బైబిల్ని ఎవరు కూడా ఆపివేయలేదు అని మనం చూస్తుంటాము. ప్రపంచ వ్యాప్తంలో మీరు చూసినట్లయితే 2 సెకండ్లకి ఒక బైబిల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. 2 సెకండ్లకి ప్రపంచ వ్యాప్తంలో. అంత గొప్ప శక్తివంతమైన బైబిల్ పుస్తకం ఏంటంటే బైబిల్. ద ఫాస్టెస్ట్, మీరు చూసినట్లయితే ప్రింటింగ్ ప్రెస్లో మీరు ఒకవేళ అడిగినట్లయితే ఫాస్టెస్ట్ ప్రింటింగ్ చేసిన పుస్తకం ఏదంటే బైబిల్ అంటారు. అదేవిధంగా డిస్ట్రిబ్యూట్ చేసే పుస్తకం ఏదంటే బైబిల్ అంటారు. ఎంతమంది ఎలాంటి ఆటంకాలు వచ్చినా దేవుని యొక్క కార్యాలు, దేవుణ్ణి ఎవరు కూడా ఆపివేయలేరని మనం చూస్తుంటాం. మానవుడికి సాధ్యము కాదు అని మనం చూస్తుంటాము. 2000 సంవత్సరాల ముందు దయచేసి గమనించాలి, ఆ యొక్క క్రీస్తు ఆ యొక్క జన్మించినప్పుడు మరి అక్కడ మంచి మంచి పాటలు వినిపించాయి. ఏంటంటే ఆ యొక్క గొర్రెలు కూడా చాలా ఆనందించాయని మనం చూస్తుంటాము. పరలోకంలో దూతాలు కూడా పాట పాడాయని మనం చూస్తుంటాం. మనం పాటలు కూడా పాడుతాం, పరలోక దూతాలు పాట పాడగా అని. అవన్నీ కూడా మనం సంతోష గానముతో మనం అందరం కూడా మనం కూడా చాలా మట్టుకు క్రిస్మస్ క్యారల్స్ లో మనం యేసు ప్రభు జన్మించాడని మనం సువార్త ప్రకటిస్తుంటాము. కానీ ఇంకొక చోటు చూస్తే అక్కడ వేదనలు కనిపిస్తున్నట్టు మనం చూస్తుంటాము. ఆ యొక్క ఆర్భాటాలు, ఆ యొక్క మరి దుఃఖభరితమైన పిల్లల శబ్దాలు కూడా వినిపిస్తున్నట్టు అది కూడా మనం గ్రహించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ క్రిస్మస్ అని మీరు గమనించుకోవాలి సంగమా. ఎందుకంటే ఆ యొక్క హెరోద్ ఎంతో మందిని పిల్లల్ని చంపివేయాలని ఆజ్ఞాపించాడు. ఆ యొక్క దుఃఖభరితంలో కూడా మరి దేవుడు మరి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఐగుప్తు దేశంకి వెళ్ళిపోయినట్టు మనం చూస్తూ ఉంటాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో దయచేసి గమనించాలి, యేసు ప్రభు మరి బెత్లెహేంలో ఒక పశువు పాకలో జన్మించినట్టు మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా జ్ఞానులు వారందరూ కూడా వచ్చి దేవుణ్ణి ఆరాధించారు అని మనం చూస్తుంటాము. మరి ఎప్పుడైతే ఆ యొక్క మరి హెరోద్ యొక్క సూచనకారులు వాళ్ళ యొక్క భటులు వెళ్ళి హెరోద్కి చెప్తుండగా మరి అక్కడ అతను పిల్లలందరినీ కూడా చంపివేయని ఆజ్ఞాపించాడండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో దయచేసి గమనించాలి, మరి ప్రపంచ వ్యాప్తంలో క్రిస్మస్ జరుగుతున్న వేడుకల్లో అలాంటి సంఘటన జరుగుతుంటే ఎంత దుఃఖంగా ఉంటుంది, ఎంత దుఃఖభరితంగా ఉంటుందో మనము తెలుసుకోవాలి ఈ యొక్క ఉదయకాల సమయంలో. సో అందుగురించే మరి దేవుడు ప్రవచించిన విధానంగా నా యొక్క కుమారుణ్ణి ఐగుప్తులో నుంచి నడిపించాను అని ఒక వాగ్దానం బైబిల్లో మీరు చూసినట్లయితే ఆ వాగ్దానం నెరవేర్చబడింది. ఎందుకు అంటే హెరోద్ యేసు ప్రభుని చంపివేయాలనుకుంటున్నాడు. మరి హెరోద్ మరి యోసెఫ్ మరియమ్మ ఇంకా యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. మళ్ళా తర్వాత హెరోద్ చనిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా మరి బెత్లెహేం ప్రాంతానికి రావడం జరుగుతుంది అండి. సో దయచేసి గమనించాలి, ఈ యొక్క ఉదయకాల సమయంలో 3 విషయాలు మనము ధ్యానించుకోవాలి. ఏంటంటే మరి మొట్టమొదటిగా ఏంటంటే మరి మన జీవితాల్లో కూడా ఆ యొక్క సఫరింగ్ ఉంటుందని మనం తెలుసుకోవాలి. మన జీవితాల్లో కూడా ఆ బాధలు, ఆ యొక్క కన్నీళ్లు ఉంటాయని మనం తెలుసుకోవాలి. కానీ దయచేసి గమనించాలి, యేసు ప్రభు ఆ కన్నీటిలో నుంచి కూడా ఆయన ప్రయాణం చేశాడు కాబట్టి దేవుడు మన యొక్క బాధల నుంచి, దుఃఖంలో నుంచి కూడా మనని పైకి తీసుకొచ్చే దేవుడు అని మనం తెలుసుకోవాలి. ఆమేన్. దయచేసి గమనించాలి, there is suffering but God came to bear it with us అని మనం తెలుసుకోవాలి. ఒకవైపు సంతోష గానాలతో ఉన్న ఆ యొక్క బెత్లెహేం పట్టణము ఇంకొక కొన్ని నెలల తర్వాత ఆ యొక్క మరి సోల్జర్స్ వచ్చి అందరినీ కూడా చంపివేయండి, రండి పిల్లల్ని చంపివేయండి అనే ఆ యొక్క వాయిసెస్ కూడా మనం వింటున్నట్లయితే ఎంత దుఃఖభరితంగా ఉంటుందో మనం తెలుసుకోవాలి. సో దేర్ ఇస్ సఫరింగ్ అని మనం చూస్తుంటాం. లోకంలో మరి ఎంతో బాధతో కూడిన ఆ యొక్క లోకం ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాము. కానీ దయచేసి గమనించాలి, ఏ విధంగా అయితే యేసు ప్రభు మరి ఆయన ఆ యొక్క శిలువ మీద చనిపోతూ ఆయన మన దుఃఖంగా, ఆయన వేదనతో, ఆ యొక్క బాధతో చనిపోయాడో మన బాధలు ఆయన పడే బాధ కంటే పెద్దది కాదే అని మనం తెలుసుకోవాలి. ఏ విధంగా అయితే క్రీస్తు చనిపోయాడో, ఏ విధంగా అయితే క్రీస్తు శిలువ మీద క్రీస్తు అంత వేదన పడ్డాడో, అదే దేవుడు ఏమంటున్నాడంటే మీ యొక్క కష్టకాల సమయంలో మీరు బాధపడకండి, నేను మీ ద్వారా మీ తోడుండి నేను మిమ్మల్ని విజయవంతంగా జరిపి మీ జీవితాలు విజయవంతంగా ఉంటాయని దేవుడు అక్కడ మన అందరికీ కూడా వాగ్దానాలు ఇస్తున్నాడండి. హల్లెలూయా. సో దయచేసి గమనించాలి, ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో దయచేసి గమనించాలి, మనమందరము కూడా దేవుని ఘనపరిచి దేవుని ఆరాధించాలి. ఎలీ విజిల్ అనే ఒక జూయిష్ ఆథర్ ఆయన
సెకండ్ వరల్డ్ వార్లో ఒక పుస్తకం రాశాడు. ఏంటంటే నైట్, NIGHT, నైట్ అనే ఒక పుస్తకం రాశాడు. అందులో ఒక బానిసగా ఉన్న ఒక లేబర్ ఉంటారు కదా, బానిసగా ఉన్న ఒక వ్యక్తి గురించి అక్కడ రాయడం జరిగింది. ఆ యొక్క మరి పుస్తకంలో అతను ఏం రాశాడంటే, ముగ్గురు వాళ్ళు ఆ ప్రాంతంలో, అలాంటి ప్రాంతంలో ఏం చేస్తారంటే వరల్డ్ వార్లో ఎవరైనా బందీగా, అంటే రెండు దేశాలు పోరాడుతున్నప్పుడు ఎవరైనా ఓడిపోతున్నప్పుడు వాళ్ళలో కొంతమందిని బందీగా చేసి బానిసలుగా ఈ దేశంలో పెట్టుకుంటారనమాట. సో దయచేసి గమనించాలి, అక్కడ ముగ్గురు వ్యక్తులు మరి ఒక దేశము ఆజ్ఞాపించింది ఏంటంటే వాళ్ళ ముగ్గురిని కూడా ఉరియేయండి అని ఆజ్ఞాపించింది. సో అందులో మరి ముగ్గురు వ్యక్తులు ఉండగా ఇద్దరు వ్యక్తులేమో పెద్దవాళ్ళు, మూడో వ్యక్తము ఒక చిన్న బాలుడు అని మనం చూస్తూ ఉంటాము. సో ముగ్గురు కూడా ఆ స్టూల్ మీద నిల్చొని ముగ్గురిని కూడా ఉరి వేయాలని ఆజ్ఞాపించాడు. సో ముగ్గురిని కూడా ఆ యొక్క నిల్చోబెట్టి ఆ యొక్క సైరన్ ఇవ్వడం జరిగింది. ఆ పిస్టల్ పేల్చినప్పుడు ముగ్గురిని కింద ఆ యొక్క స్టూల్ అని పడివేసేయాలి. అప్పుడు ఆ వెయిట్ తో వాళ్ళు చనిపోతారనమాట. సో ముగ్గురులో ఇద్దరు వ్యక్తులని ఇమ్మీడియట్ గా వాళ్ళు చనిపోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు బరువుగా ఉన్నారు, పెద్దవాళ్ళు కాబట్టి ఆ వెయిట్ తో. కానీ ఆ యొక్క బాలుడు, మరి చిన్న బాలుడు ఏంటంటే అతను ఇమ్మీడియట్ గా చనిపోలేదు. అతను ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క మరి వేలాడుతూ బాగా వేలాడుతూ ఒక అర్ధ గంట తర్వాత ఆయన చివరిగా చనిపోవడం మనం చూస్తూ ఉంటాము. అందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా కొంతమంది దూర ప్రాంతం నుంచి చూస్తున్న వాళ్ళు ఏ విధంగా అన్నారు ఏంటంటే, అసలు ఎందుకు జరుగుతుంది ఇలా, అసలు దేవుడు ఉన్నాడా లేడా అని ఆ యొక్క క్వశ్చన్ మార్క్ వాళ్ళ మధ్యలో ఉంది. వాళ్ళందరూ కూడా అనుకుంటున్నాడు, వీళ్ళందరూ కూడా ఏం పాపం చేశారని వీళ్ళని ఇలా హింసించి చంపివేస్తున్నారు, అసలు ఏం పాపం చేస్తున్నారు అని మనం చూసినట్లయితే మరి అందరూ కూడా ఈ మాట అంటున్నారు, యు సే దేర్ ఇస్ గాడ్, వేర్ ఈజ్ హి? మీరు చెప్తున్నారు కదా దేవుడు ఉన్నాడని, ఎక్కడున్నాడు? మరి దేవుడు వచ్చి ఆపివేయచ్చు కదా అని ఆ యొక్క ప్రశ్న వేస్తున్నారనమాట. కానీ మరి ఆ యొక్క విజిల్ ఈ బుక్ రచయితకారుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆ బాలుడు ఏ విధంగా అయితే సిలువ మీద ఆ యొక్క మరి రోప్ కి వేలాడి హింసించబడి చనిపోయాడో, అక్కడ చూడండి అదే మాదిరిగా యేసుప్రభు కూడా సిలువ మీద వేదన పడుతూ మన పాపాల నిమిత్తం చనిపోయాడని ఉత్తరం ఇస్తాడు. బాలుడు చనిపోయాడు, భరించాడు ఒక అర్ధ గంట. కానీ దానికంటే గొప్ప హింస ఎవరు పొందుకున్నారు? యేసయ్య సిలువ మీద మన పాపాల నిమిత్తం అని మనం చూసుకుంటూ ఉండాలి. ఈ యొక్క రియల్ మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ ఏంటంటే, దయచేసి గమనించండి, యేసు ప్రభు మన జీవితాల్లో ఉన్నాడు. అదే క్రీస్తు మన పాపాల నిమిత్తం చనిపోయాడు. అదే క్రీస్తుని నేను మనమందరం కూడా కలిసి దేవుని ఆరాధిస్తున్నామా లేదా అని మనం తెలుసుకోవాలి. ఏ విధంగా అయితే హెరోదు యొక్క ప్రాంతంలో ఆ యొక్క గొప్ప లోక రక్షకుడు జన్మించాడంటే ఎంత ఆర్భాటంగా ఆనందంతో, అసలు మొత్తము ఇప్పుడు చూసినట్లయితే కొంతమంది క్రిస్టియన్ కంట్రీస్ లో మొత్తము ఈ యొక్క డెకరేషన్ తో మొత్తము ఆ దేశమంతా కూడా లైట్ తో వెలిగిపోతుంది. అలాంటి వెలిగే ప్రాంతంలో ఆ హెరోద్, అసలు అలాంటి పరిస్థితి ఉండాలి. కానీ హెరోద్ ఏం చేశాడు? పిల్లల్ని నశింపజేయండి, చంపివేయండి అని ఆజ్ఞాపించాడు. అంటే దేవుడు పుట్టాడు, కానీ వేదన ఒక పక్కన. అవునా? కొంతమంది జీవితాల్లో కూడా అదే సఫరింగ్ ఉంటుందండి. కొంతమంది జీవితాల్లో మేబీ కొంతమందిని కోల్పోతూ ఉంటాము. కొంతమంది ఒక్కొక్కసారి ఉద్యోగం పోతుంటుంది, మన అన్యాయంగా మనల్ని తీసేస్తూ ఉంటారు, మన అన్యాయంగా లాక్ చేసి ట్రాప్ చేసి మనని బాధ పెడుతుంటారు, లేదా మన సొంత సహోదరుని మనకి వెన్నుపోటు పోరుస్తుంటారు. దయచేసి గమనించి, ఒక్కొక్కసారి అనిపిస్తుంది దేవుడు ఉన్నాడా అని. దయచేసి గమనించండి, దేవుడు ఉన్నాడు. అదే శిష్యువు, ఆ శిష్యువు వచ్చేసి తన చిత్తాన్ని నెరవేర్చి అతను పరలోకం ఆయన చనిపోయి 3 దినాల తర్వాత పునరుద్ధారుడైనట్టు మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, చాలా మట్టుకు మనం ఏమనుకుంటామంటే, నా యొక్క నొప్పిలో దేవుడు లేడా అని మనము బాధపడుతూ ఉంటాము. కానీ దయచేసి గమనించాలి ఏంటంటే, దేవుడు దూరంగా లేడండి, మనతోనే ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, మన బాధల్లో మనం బాధపడుతున్న మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? మనని ఆ బాధ నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడు ఆయన ప్రయాసపడుతున్నట్టు మనం చూస్తూ ఉంటాము. దేవుడికి మన హృదయాలు అర్పించాలి. ఎందుకంటే దేవుడు ఇమ్మానుయేలు అయిన దేవుడు మన తోడై ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. రెండో విషయం ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే,
దేర్ ఇస్ సఫరింగ్. దయచేసి గమనించాలి, లోకంలో బాధలు ఇబ్బందులు ఉన్నాయి. రెండోది మరి దేర్ ఇస్ అన్సర్టెనిటీ అని మనం చూస్తుంటాము, అనిశ్చయత అని మనం అంటూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, అనిశ్చిత కార్యాల వల్ల అలాంటి పరిస్థితి జరుగుతున్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుందండి. మరి దేవుడు యేసు ప్రభుని నడిపించాడండి. ఆయన ఐగుప్తులోకి తీసుకెళ్ళి మళ్ళా దేవుడు బెత్లెహేంలోకి తీసుకొచ్చి దేవుడు గొప్ప కార్యాలు చేసినట్టు మనం చూస్తుంటాం. ఎంతమందికి ట్రావెలింగ్ అంటే ఇష్టం? ఇక్కడ దేశాలు తిరగాలి. ఎంతమంది వండర్ఫుల్. దేర్ ఇస్ అన్సర్టెనిటీ. సో దయచేసి గమనించండి, లేఖనాల్లో మీరు చూసినట్లయితే దూత ఎప్పుడు చెప్పింది యోసెఫ్కి? రాత్రి వేళ వచ్చి దూత ఏం చెప్పింది? లే హెరోదు నేను చంపేవాళ్ళని, మిమ్మల్ని శిశువుని చంపివేయాలనుకుంటున్నాడు, లే పరిగెత్తు అని చెప్పింది. సడన్ గా మనకి వీసా వచ్చింది అనుకోండి, లేకపోతే వేరే దేశానికి పిలుపు వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాము? అసలు కరెక్టేనా? జస్ట్ పిక్చరైజ్ చేయండి, ఓకేనా? మన ఇంట్లో శిశువు ఉన్నాడు, రాత్రి దూత, ఆ దూత మంచి దూతనో చెడ్డ దూతనో, మంచిగా ఉన్న సమయంలో ఎక్కడికి తీసుకెళ్తున్నాను, మనకి అలాంటి ఆలోచనలు వస్తుంటాయా రావా? సో దూత వచ్చి ఏం చెప్పింది? రాత్రి వేళలో దూత వచ్చి ఏం చెప్పింది యోసెఫ్కి? ఆయన యొక్క డ్రీమ్, అది కూడా కళ అండి. వచ్చి నోట్తో ఇట్లా చెప్పలేదు, కళలో వచ్చిందంట. కళలో వచ్చి ఏం చెప్పింది? లే హెరోదు ఆ శిశువుని చంపివేయాలనుకుంటున్నాడు, నువ్వు పారిపో అంటే అతను ఏం చేశాడు? ఇమ్మీడియట్గా అతను మరి మొత్తం లగేజ్ని ప్యాక్ చేసుకున్నాడో లేదో తెలియదు, కానీ వాళ్ళ దగ్గర అప్పుడు గాడిదలు ఉంటాయన్నమాట. గాడిదల మీద ఆ యొక్క శిశుని కూర్చోబెట్టుకొని మరి తను అంటే వెళ్ళిపోయినట్టు మనం చూస్తూ ఉంటాము. చాలా మందికి ఇక్కడ చూసినట్లయితే మరి చాలా మందికి, కొంతమంది ఏమో 15 దేశాలు 20 దేశాలు తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర, కుటుంబాలు. సో దయచేసి గమనించాలి, అలాంటి ఒకవేళ ఎవ్రీ వీక్ ఒకవేళ ఎవ్రీ మంత్ మీరు ఒక దేశానికి ట్రావెల్ చేసి రావాలనుకోండి, ఎలా ప్లాన్ చేస్తారు మీరు? అసలు అక్కడ స్టే ఏంటి, ఎంత టికెట్ పడుతుంది, ఏ హోటల్లో దిగుతామో, ఎలాంటి భోజనం చేస్తామో, ఇవన్నీ కూడా మనకి అలాంటి తలంపులు ఉంటాయి. అలా ప్లానింగ్ చేసుకోకుండా మనం ఎప్పుడు కూడా బయటికి వెళ్ళాం, అవునా? కానీ దయచేసి గమనించాలి, మరి మరియమ్మ కూడా ఇలాంటి ప్రశ్నలు వేసిందా యోసెఫ్కి? ఎప్పుడైనా మీరు సడన్ ట్రిప్ చేసినప్పుడు అలాంటి ప్రశ్నలు వేస్తారా? స్త్రీలు పురుషులకి ఎస్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎలాంటి వార్త అంటే పరిగెత్తే వార్త ఏంటంటే మీరు ఇమ్మీడియట్గా ప్యాక్ చేసుకొని మీరు వెళ్ళిపోవాలి, లేకపోతే మీరు చనిపోతారు. సో దయచేసి గమనించారు, అలాంటి అయోమయమైన సమయంలో కూడా దేవుడు తోడుగా ఉండి వాళ్ళు ముందుకు వెళ్ళినట్టు మనం చూస్తూ ఉంటాము. సో అలాంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మన తోడై నడిపిస్తూ ఉంటాడని దేవుని యొక్క వాక్యము సెలవు చేస్తుందండి. సో దయచేసి గమనించాలి, ఎందుకంటే దేవుని యొక్క కుమారుడు దేవుడు తప్పకుండా. సో యోసెఫ్ మరియమ్మ ఎక్కడికి వెళ్ళారండి? ఐగుప్తులో. అక్కడ బంధువులు ఉన్నారా? లేరండి. మరియమ్మ ఇంకా యోసెఫ్కి ఐగుప్తులో అసలు ఎలాంటి రిలేటివ్స్ లేరు. వాళ్ళు కావాలంటే ఇంకొక వాళ్ళ రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, కానీ అది అలా చేయలేదు. వాళ్ళు దేవుని చిత్తానుసారంగా వాళ్ళు ఐగుప్తు దేశంలో వెళ్ళారు, తెలియని ప్రాంతంలోకి వెళ్ళారు. సో దయచేసి గమనించాలి, వాళ్ళు దేవుడి మీద నమ్మకము పెట్టి వాళ్ళు వెళ్ళారు. ఎందుకంటే మరియమ్మకి తెలుసు ఏంటంటే, మరి యోసెఫ్కి తెలుసు ఈ యొక్క శిశువు మన రక్షకుడు అని తెలుసు. ఆ యొక్క రక్షకుడు వాళ్ళని నడిపిస్తాడు అనే ఒక ధ్యేయముతో, ఆ యొక్క విశ్వాసంతో వాళ్ళు అడుగుపెట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళడం జరిగింది. మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి మనం కెరియర్ టైంలో, లేకపోతే వివాహాల టైంలో, లేకపోతే ఆర్థికంగా ఉన్నప్పుడు, లేదా ఉద్యోగము మానేయాలా, లేదా అన్సర్టెనిటీ ఆ యొక్క టైమ్స్లో కూడా మనము నిజంగా మరి దేవుడి మీద మనము నమ్మకము పెట్టి అడుగు పెడుతున్నామా లేదా, లేకపోతే మన క్యాలిక్యులేషన్స్ మనం చేసుకొని వెళ్తూ ఉంటామా? సో చిన్న ఉదాహరణ చెప్తాను. పిల్లవాడికి, నా యొక్క కుమార్తెకి లేదా కుమారుడికి వివాహం కావాలి, కానీ గవర్నమెంట్ జాబ్ కావాలి, అవునా? మీకు అర్థమవుతుందా? నాకు ఇల్లు కావాలి కానీ ఇక్కడే కావాలి అంటే దేవుడి నుంచి కావాలి, కానీ నా నిర్ణయం ఏంటి? ఇదే కావాలి అని అనుకుంటాం. దేవుడు ఇచ్చింది శ్రేష్టమైనదిగా ఉంటుంది సంగమా, దయచేసి గమనించాలి. సో మనం ఏం చేస్తూ ఉంటామంటే నిజంగా మన క్యాలిక్యులేషన్స్ని బట్టి దేవుడు పనిచేయడు, కానీ దేవుని యొక్క క్యాలిక్యులేషన్స్ని బట్టి దేవుడు మనని పనిచేయమంటుంటాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో అన్సర్టెనిటీ ఉన్న సమయంలో మనము మరియమ్మ ఇంకా యోసెఫ్ దేవుని నమ్మారు, ఎందుకంటే దేవుడు వాళ్ళని నడిపిస్తున్నారు అని వాళ్ళు నమ్మారు. దయచేసి గమనించాలి, ఒక శిశువు అంటే ఒక 18 నెలల శిశువుని ఆ యొక్క
వాళ్ళు ఏ విధంగా నమ్మకం ఉంచుతారు, కానీ వాళ్ళు నమ్మకం పెట్టారు. ఎందుకంటే ఇది దేవుడి నుంచి వచ్చిన గొప్ప శిష్యుడు. ఎందుకంటే మరియమ్మ తెలుసు ఆమెకి ఏంటంటే దేవుని యొక్క ఆత్మ వచ్చింది కాబట్టి ఆమె గర్భవతి అయింది. సో అలాంటి గొప్ప కార్యాలు జరిగింది కాబట్టి ఆమె నమ్మింది. సో దయచేసి గమనించాలి, మనము అలాంటి సమయంలో ఉన్నప్పుడు మనం నమ్ముతామా? ఒక్కొక్కసారి మనకి ఒక డెడ్ ఎండ్ వస్తుంది, ఇంకొక దారి లేదు అని అనుకుంటూ ఉంటాము. కానీ దయచేసి గమనించాలి, దగ్గర వచ్చేంత వరకు దేవుడు ద్వారాలను ఓపెన్ చేస్తాడు. ఆమె అలాంటి దేవుడు మన దేవుడు. అందు గురించి ఈ మాట అంటాం, వి లివ్ బై ఫెయిత్ నాట్ బై సైట్. మనము విశ్వాసముతో నడుస్తూ ఉంటాం, కానీ మన నేత్రాలతో కనిపించే వాటి మీద మనం నడవము. అదృశ్యమైన వాటి మీద మనము ధ్యానించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుందండి. సో దయచేసి గమనించాలి, ఇన్ సర్టెనిటీ మనం ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నేను ఎన్ని రోజులు ప్రార్థన చేయాలి, నాకు వేదనలు ఎన్ని రోజులు, నా యొక్క పిల్లలు ఈ విధంగా ఉన్నారు, నా యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంది. సో దయచేసి గమనించాలి, దేవుడు కూడా ఆ రీతిగా అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చాడు. సంగమా, ఎంతో మంది ఆయన ద్వేషించారు, ఎంతో మంది ఆయన కొట్టపోయారు, ఎంతో మంది ఆయన కొరడ దెబ్బలతో కొట్టారు ఆ యొక్క శిల్వ మోస్తున్నప్పుడు. అయినప్పటికీ కూడా దేవుడు భరించాడు. ఆమె ఆయన వేదన కంటే మన వేదన అంత 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 భయంకరమైనది కాదు. దేవుడు బయటకు వచ్చాడంటే దేవుడు మనని కూడా ఆయన సామర్థ్యుడు. ఆమె సామర్థ్యుడు, అది గుర్తు పెట్టుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఈ పాట ఇంగ్లీష్లో రాయబడిన పాట ఏంటంటే, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్ అనే ఒక ఇంగ్లీష్ పాట, ఒక ఇంగ్లీష్ హిమ్ అన్నమాట. అతను సముద్రంలో వాళ్ళ యొక్క 4 కుమార్తెలతో ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రం మధ్యలో ఆ యొక్క సముద్రంకి చిల్లుబడి మునిగిపోతుంది అన్నమాట. ఏదో రకంగా ఇతను ఆ యొక్క ఒడ్డుకి వచ్చేసి బాధపడుతున్నాడు. నా యొక్క 4 కుమార్తెలని నువ్వు తీసుకుపోయావు ప్రభు అని బాగా బాధపడుతున్నాడు అనమాట. బాధపడుతున్నప్పుడు మళ్ళీ అతను ఏం చేస్తాడో, ఇంకొక నావలో అతన్ని వెక్కేసి అదే ప్రాంతంలో ఎక్కడైతే వాళ్ళ యొక్క కుమార్తెలు చనిపోయారో అక్కడ ఉండి ఈ పాట అంటే బాధపడుతూ ఈ పాట రాశాడు. ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్, నా యొక్క ఈ యొక్క ఆత్మ నిమిత్తం నేను నిన్ను సంతోషిస్తున్నాను ప్రభా అని ఒక పాట రాశాడు. ఆ యొక్క పాట ప్రపంచ వ్యాప్తంలో గొప్పగా పాడే పాట. ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్ అని ఆ యొక్క పాట పాడుతుంటారు. దయచేసి గమనించాలి, ఏ విధంగా అయితే దేవుడు ఏదైనా పరిస్థితి అయినప్పుడు దేవుడు అధికారి అని మనం తెలుసుకోవాలి. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అని మనం తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి ఆ యొక్క భయంకరమైన ప్రాంతంలో హెరోద్ ఆ యొక్క కుమారులను చంపివేయడానికి అనుమతించారు. వాళ్ళ జీవితంలో కూడా వేదన వచ్చింది, కానీ వాళ్ళు ఆ వేదన భరించాలి. ఎందుకంటే ఆ యొక్క ప్రాఫెసీ, ఆ యొక్క ప్రవచనం ఫుల్ఫిల్ అవ్వాలి. కానీ ఆ యొక్క శిశు ద్వారా లోక కళ్యాణం జరుగుతుందని మనం నమ్మాలి. ఆమేన్. ఒక్కొక్కసారి we have to go through suffering, but God is in control. మనము అది క్రైస్తవులకి దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే, ఒక్కొక్కసారి మనం అది తట్టుకునే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్. సో దేవుడు ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని కాపాడి మనల్ని నడిపిస్తూ ఉంటాడని దయచేసి గమనించాలి. మూడోదిగా దయచేసి గమనించాలి, there is death but he came to overcome it. అక్కడ చావు ఉంది, అయినప్పటికీ కూడా దేవుడు దాన్ని మరి అధిగమించినట్టు మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, మరి 3 రోజుల తర్వాత మరి యేసు ప్రభు చనిపోయిన తర్వాత మరి 3వ రోజు దేవుడు పునరుద్ధారుడయ్యాడని మనం చూస్తూ ఉంటాము. మీరు ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు ఇంకా పాత నిబంధనలో మోషే మీరు చూసినట్లయితే, మోషే పుట్టినప్పుడు కూడా ఆ యొక్క ఫారో ఎలాంటి అధికారం ఆజ్ఞ ఇచ్చాడు, పిల్లల్ని చంపివేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు పిల్లల్ని ఎక్కడ పడేశారు తెలుసా మీకు? నైల్ అనే సముద్రంలో ముసళ్ళు ఉంటాయి అన్నమాట. ముసళ్ళకి అక్కడ ఆ యొక్క సముద్రంలో పడేసినట్టు మనం చూస్తూ ఉంటాం. మరి యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా మరి ఆ యొక్క శిశువులని చంపివేయాలని ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దయచేసి గమనించాలి, మరి నిజంగా లాస్ట్ 2-3 వీక్స్ నుంచి ఈ యొక్క వార్తలు విని ఒక్కొక్కసారి ఒకలాంటి డిస్టర్బెన్స్ గా అనిపించింది. ఏంటంటే, ఎందుకు ఇలాంటి హింస, ఎందుకు ఇలాంటి వేదన, ఎందుకు ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో దేవా నిన్ను నన్ను తీసుకొని వెళ్తావు అని అన్నప్పుడు దయచేసి గమనించాలి. మరి మత్తయిలో ఒక వచనం ఉంది, మత్తయి 5 అధ్యాయం మనం ధ్యానించుకుందామండి. మత్తయి 5లో మరి 5 బెటిట్యూడ్స్ అని ఉంటాయి. అందులో దయచేసి కెన్ యూ రీడ్ ఫ్రమ్
వర్స్ 4 4వ వచనం నుంచి చదవండి అమ్మా. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి నిమిత్తము హింసించబడిన వాళ్ళు ధన్యులు. దయచేసి గమనించారు, వాళ్ళు అలాంటి వాళ్ళకి దేవుని యొక్క రాజ్యం అని మనం చూస్తుంటాము. మీరు ఒకవేళ క్రైస్తవుడు అయితే దయచేసి గమనించాలి, మనము ఎలాంటి జీవితాలు జీవిస్తున్నామంటే మన జీవితం ఒక హాట్ వేడైన పెనం మీద ఏ విధంగా అయితే కాలుతుంటామో అలాంటి జీవితాలు మన జీవితాలు అని మనం చూస్తూ ఉండాలి. మనం క్రైస్తవులు అయినప్పటికీ మీ యొక్క ఉద్యోగాలు ప్రతిరోజు కూడా మీరు చాలా జాగ్రత్తగా మనము అడుగు పెడుతూ నడవాలి. ఎందుకంటే మనము లంచాలు తీసుకోము, తప్పుడు రికార్డులు మనం పెట్టాము కాబట్టి అందరి కళ్ళు ఎవరి మీద ఉంటాయి? మన మీద ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి. అలాంటి జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాము. మనం క్రైస్తవులం కాబట్టి ఉన్న వాళ్ళందరూ కూడా మనని పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు, మనని హేళన చేస్తుంటారు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దయచేసి గమనించాలి, మనము దేవుని గణపరుస్తూ దేవుని స్తుతిస్తూ ఉండాలి అని దేవుడు మనకి ఉదయకాల సమయంలో ఉత్తరం ఇస్తున్నాడండి. మనం హింసించబడుతూ ఉంటాము. సో అదే వాక్యముతో మరి ఆ యొక్క డిస్టర్బింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా చూసి ఒక్కొక్కసారి వాక్యానుసారంగా దేవుడు కూడా ఈ యొక్క మరి 7వ వచనము 8వ వచనము దేవుడు మనకి ఓదారుస్తూ అతను ఏమంటున్నాడంటే, నేను కూడా హింసించబడ్డాను, మీరు కూడా హింసించబడతారు అని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. ఎందుకంటే దయచేసి గమనించాలి, ఎవరన్నా దేవుడి గురించి హింస పొందిన వాళ్ళు ఎక్కడ ఉంటారండి? ఇప్పుడు పరలోకంలో దేవుని యొక్క పాదాల చెంత ఉన్నారు అని మనం చూస్తుంటాము. నేను ఇంతకు ముందు ఒక స్టోరీ చెప్పాను, వీజిల్ అని 3 వ్యక్తులని హతమార్చారని. సో ఆ యొక్క బాలుడు అర్ధగంట వేలాడుతూ చనిపోయాడు. మరి ఆ యొక్క వీజిల్ అంతిమ లైన్లో ఏం రాశారంటే, ఈ బాలుడు చనిపోయాడు కానీ ఇప్పుడు దేవుని యొక్క సమక్షంలో ఉన్నాడు ఆనందంగా. ఆమె ఇప్పుడు దేవుని యొక్క సమక్షంలో ఉన్నాడని ఎంతో ఆనందం. ఆ బాధ కొంతసేపు ఉంటుంది, శరీరంలో ఉన్న బాధ, కానీ ఇప్పుడు దేవుని యొక్క సమక్షంలో ఉన్నాడు. సో దయచేసి గమనించాలి, క్రిస్మస్ ఒక్కొక్కసారి కొంతమందికి శుభ కార్యాలుగా ఉంటుంది, కొంతమందికి దుఃఖభరితంగా ఉంటుంది. మనమందరం కూడా దిస్ ఇస్ ఆల్ అ పార్ట్ ఆఫ్ క్రిస్మస్ బికాస్ దేర్ ఈస్ అ మెసేజ్. ఎందుకంటే మనమందరం కూడా ఆ యొక్క ప్రవచనాలు నెరవేర్చబడాలి కాబట్టి దేవుడు మరి విజయవంతంగా దేవుని యొక్క గొప్ప కార్యాలు చేసి దేవుడు లోక రక్షకుడిగా దేవుడు జన్మించాడు. ఆయనని ఎవరైనా యేసు ప్రభు సొంత రక్షకుడిగా అంగీకరించుకున్న వాళ్ళకి దేవుడు ఎలాంటి కృపను ఇచ్చారంటే మనమందరం కూడా దేవుని యొక్క పిల్లలు, కుమారులుగా మనము తీర్చబడుతూ ఉంటామని మనం చూస్తూ ఉంటాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో దయచేసి గమనించాలి, మనం అలాంటి దేవుడిని మనం పూజిస్తున్నామా, ఘనపరుస్తున్నామా అని మనం తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి మనము హింస పొందకున్నా కూడా మనకు డౌట్స్ వస్తుంటాయి, దేవుడు ఉన్నాడా లేదా అని. అవునా? అలాంటి సంఘాలలో వచ్చి హింస పొందుకున్నప్పటికీ కూడా అసలు దేవుడు నా ప్రార్థన ఎలాంటి ప్రార్థన ఉంటాయి? ఉద్యోగం ఇవ్వలేదని దేవుడు ఉన్నాడా లేదా అని మనం ఆ క్వశ్చన్స్ ఉంటాయి. అవునా? ఆ ప్రమోషన్ ఇవ్వలేదు కాబట్టి దేవుడు ఉన్నాడా లేదా అని చిన్న వాటికి. కానీ దయచేసి గమనించాలి, మనకంటే చాలా మంది ఇంకా ఎంతో మంది హింస పొందుకుంటారు, వాళ్ళు చంపి వేస్తున్నారు. వాళ్ళని మేబీ తెలీదు, ఆ న్యూస్ కూడా బయటికి రావడం లేదు. పిల్లల్ని వాళ్ళ హింస పొందుతున్నారు. క్రిస్మస్కి లీవ్స్ కూడా ఇవ్వడం లేదు, తెలుసా మీకు? క్రిస్మస్కి లీవ్స్ కూడా ఇవ్వడం లేదు. నువ్వు రా, లేకపోతే నీ ఉద్యోగం పోతుందంటే ఏం చేస్తారు మీరు? క్రిస్మస్ పండగకి నువ్వు చర్చ్కి రాకపోతే నీ ఉద్యోగం పోతుందంటే మీరు ఏం చేస్తారు? అలాంటి పరిస్థితుల్లో మనం హింస పొందుకుంటూ ఉంటాం. కానీ దయచేసి గమనించాలి, దేవుడు గొప్పవాడు, దేవుడే సమస్తము జరిగిస్తాడు. మనం నమ్మకంగా దేవుని ఆరాధించాలి, నమ్మకంగా దేవుని సేవించాలి. సో దయచేసి గమనించాలి, ఏ విధంగా అయితే ఆ యొక్క సఫరింగ్లో దేవుడు మన తోడుని నడిపిస్తూ ఉంటాడు, అదేవిధంగా మన అయోమయమైన సమయంలో కూడా దేవుడు మన తోడుగా ఉంటాడు. ఒకవేళ నిజంగా ఆ యొక్క చావైనప్పటికీ కూడా దేవుడు దాన్ని ఓవర్కమ్ చేసినట్టు మనం చూస్తూ ఉంటాము. మనం ఎలాంటి బాధలు పడుతున్నప్పటికీ కూడా దేవుడు మీ యొక్క బాధ తెలియని వాళ్ళు కాదు, దేవుడికి మన బాధ తెలీదు అని కాదు. దేవుడు సమస్తము ఆయన
ఆయన యొక్క ఆధీనంలో ఉంచుకున్న వాడు దేవుడు తప్పకుండా ఆయన ఓవర్కమ్ అయ్యాడు కాబట్టి, ఆయన విజయవంతుడయ్యాడు కాబట్టి దేవుడు మనని కూడా విజయవంతంగా దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదించును గాక. సో దయచేసి గమనించండి, ఈ యొక్క ఉదయకాల సమయంలో రియల్ మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ ఏంటంటే క్రీస్తు భూలోకంలో జన్మించాడు. కానీ ఒకటి మనం తెలుసుకోవాలి ఏంటంటే, మనం నిజంగా ఇక్కడ ఒక కుటుంబంగా వచ్చి మనము దేవుని ఆరాధిస్తున్నాం, కరెక్టే. కానీ ఆ జరిపిస్తున్నప్పుడు ప్రతి ఒక్క హృదయాల్లో, మన యొక్క హృదయాల్లో ఆ యొక్క క్రీస్తు జన్మించాడా లేదా అని మనం తెలుసుకోవాలి. ఆ యొక్క మనమందరం కూడా గ్రహించాలి ఏంటంటే, ఆ యొక్క మరి పుట్టిన క్రీస్తు నా హృదయాల్లో కూడా పుట్టాడా లేదా అని మనం గ్రహించుకోవాలి. దయచేసి గమనించాలి, ఈ యొక్క ఉదయకాల సమయంలో క్రీస్తు పుట్టాడు, ఆయన మరణించాడు, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. ఆమె క్రీస్తు పుట్టాడు, క్రీస్తు మరణించాడు, దేవుడు పునరుద్ధానుడు అయ్యాడని మనం చూస్తూ ఉంటాం. అవునా? రెండో రాకడ మరి దయచేసి గమనించాలి, దేవుడు రెండోసారి రాబోతున్నాడు భూలోకానికి. ఆమె ఒక్కసారి క్రీస్తు వచ్చాడు, మనల్ని రక్షింపజేయడానికి దేవుడు వచ్చాడు. రెండోసారి వచ్చే క్రీస్తు ఎందుకు వస్తాడో, మనని తీర్పు తీర్చడానికి వస్తాడు. మనల్ని ఆయనతో తీసుకొని వెళ్ళడానికి వస్తూ ఉంటాడు. దయచేసి గమనించాడు. ఒక ప్రశ్న మీ అందరికీ కూడా వేయాలనుకుంటున్నాను. దేవుని యొక్క రెండో రాకడ ఇప్పుడు వస్తే ఎంతమంది మనం దేవుడితో పైకి వెళ్తాం? అది ఒకటి గ్రహించుకోవాలండి. యేసు పుట్టాడు, క్రిస్మస్ ట్రీ పెట్టాము, లైట్స్ పెట్టాము, మంచి మంచి బట్టలు మనం ధరించుకొని వచ్చాము, కరెక్టే, బాగానే ఉంది. మనం సంతోషంగా హ్యాపీ క్రిస్మస్ అని చెప్తున్నాము. అవునే, హల్లెలూయా. మనం మరణిస్తామో లేదా రెండో రాకడనే అవుతుంటుంది. మరణించిన తర్వాత మన ఫర్గివ్నెస్ లేదు, అక్కడ మన క్షమాపణ అడిగే స్కోప్ లేదు. అవునా? కానీ ఈ యొక్క జీవిత కాల పాటు దేవుడు మనకి ఏమిచ్చాడు? మనం పరిశుద్ధంగా జీవించాలని దేవుని యొక్క వాక్యం ఇచ్చాడు. దేవుడు ఏం చెప్పాడు? సంఘం కూడా దేవుడు నియమించాడు ఏంటంటే, సంఘంలో మీరు బోధనలు విని మనమందరం కూడా బైబిల్ యొక్క పాఠము నేర్చుకొని పరిశుద్ధ జీవితాలు మనం జీవించాలి, లోకంలో వెలుగుగా ఉండాలి అని దేవుడు మనకి ఆ యొక్క ఆజ్ఞాపించాడు. మరి ఆ యొక్క వెలుగులో మనం నిజంగా ఎంతమంది క్రమ పద్ధతిలో మనం జీవిస్తున్నాము? నిజంగా రెండో రాకడ వస్తున్నట్లయితే లేదా మనము మరణించినట్లయితే మనం పరలోకానికి వెళ్తామా లేదా అనే ఒక ప్రశ్న మన జీవితాల్లో ఉండాలి. ఎంతమంది నిజంగా చేతులు లేపి చెప్పగలరు, నా యొక్క జీవితంతో నేను దేవుని ఘనపరుస్తున్నాను, నా యొక్క జీవితంతో నేను ఆరాధిస్తున్నాను, నేను నిజంగా దేవుని మెప్పించే జీవితాలు నేను జీవిస్తున్నాను అని చెప్పగలమా? సంగమా, మనం తెలుసుకోవాలి ఏంటంటే, మన జీవితాలు మనవి కావు, మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి మన అధికారి దేవుడు. అలాంటి జీవితాలు మనం దేవుని మెప్పించే జీవితాలను మనం జీవించలేకపోతే మనము ఇంకా పాపంలోనే ఉన్నట్టే. అవునా? ఎస్ ఆర్ నో? ఉంటే అటన్నా ఉండాలి, ఇటన్నా ఉంటాం, మధ్యలో దేవుడు అలాంటి మార్క్స్ వేయడు. అవునా? సో దయచేసి గమనించండి, క్రీస్తుని మనకి ఇచ్చినప్పుడు మనం నిజంగా దైవభక్తితో లేదా దేవుని గణపరిచే జీవితంలో మనం జీవిస్తున్నామా, లేకపోతే లోకంలో ఒక కాళ్ళు, సంఘంలో ఒక కాళ్ళు మనం పెట్టి నడుస్తున్నామా లేదా అని మనం తెలుసుకోవాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడికి మీ యొక్క బాధలు తెలుసు, ఇబ్బందులు తెలుసు, మనం ఉన్న భయంకరమైన పరిస్థితులు దేవుడు తెలుసు. దేవుడు తప్పకుండా మనని గట్టిగా చేరుస్తాడు. దేవుడు తప్పకుండా విజయవంతంగా దేవుడు మనం దీవిస్తూ ఉంటాడు. ఆ టెంపరీ ఫేజే ఉంటుంది. ఆ కష్టకాల సమయం టెంపరీ ఫేజ్, కొంచెం సమయం ఉంటుంది, ఓపిక పట్టాలి. అవునా? ఓపిక నశిస్తే మనం అక్కడ ఇరిగిపోతూ ఉంటాం, లోకంలోకి వెళ్ళిపోతుంటాం. కొంచెం ఓపిక పట్టు అంటాడు దేవుడు మనల్ని, అది మంచిదే. కానీ మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం ఎంతమందిగా క్రైస్తవ జీవితాలు మనం జీవిస్తున్నాం? ఈ యొక్క ఉదయకాల సమయంలో దయచేసి ఆ ఒక్క లైన్తో నేను ముగిస్తాను. ఏంటంటే, నిజంగా మనం మరణించిన పిమ్మట లేకపోతే దేవుడు రెండో రాకడ వచ్చినప్పుడు ఎంతమంది రక్షణ మరి ఆయనతో తిరిగి వెళ్ళిపోతూ ఉంటాము అని మనం నిజంగా ఆ యొక్క ప్రశ్నతో మనం ముగించుకోవాలి. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని దయచేసి ధ్యానించుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. దయచేసి అందరం కూడా కొన్ని క్షణాలు కళ్ళు మూసుకోండి, అటు ఇటు చూడద్దు.
దేవుని యొక్క వాక్యంతో దేవుడు మనందరితో మాట్లాడి బలపరిచినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. అందరం కూడా సంగమా, నేను ఎప్పటి నుంచో క్రైస్తవుని, పుట్టుక క్రైస్తవుని, కానీ నా జీవితంలో ఏ విధంగా నేను జీవిస్తున్నాను. మనం ఒక్కొక్కసారి చాలా చాలా బిజీ అయిపోతూ ఉంటాం, బైబిల్ చదవలేని పరిస్థితి. అలాంటి జీవితాల్లో మనం దేవుని కనపరుస్తున్నామా? అలాంటి జీవితాలతో దేవుడు సంతృప్తిగా ఉన్నాడా లేదా అని మనం తెలుసుకోవాలి. ప్రార్థన చేయలేని జీవితాలు. బిల్లీ గ్రహాం గారు ఈ విధంగా అన్నాడు, ప్రేయర్లెస్ క్రిస్టియన్ ఈజ్ అ పవర్లెస్ క్రిస్టియన్. మన జీవితంలో ఓటమే కలుగుతుంది అంటే మన జీవితంలో ప్రార్థన లేదు. నువ్వు బలహీనంగా ఉన్నట్లయితే నీ జీవితాలు ఆ విధంగా ఉన్నాయండి. దయచేసి కొన్ని క్షణాలు పరిశీలించుకుందాం మన హృదయాలు. సంగమా, క్రీస్తు పుట్టాడు పశువు పాకలు. క్రీస్తు మన జీవితంలో ఉన్నప్పటికీ కూడా మనం లోకంలో ఉన్న వాళ్ళలాగా మనం జీవిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దయచేసి పరిశీలించుకుందాం. అయ్యా, నా జీవితంలో జన్మించి ప్రభా, నా జీవితంలో నీవు వెలుగుగా ఉండు అని మన జీవితాలు మరి ఒకసారి మన తీర్మానం తీసుకున్నాం. ఏంటంటే, నేను లోకంలోకి వెళ్ళను, నేను దేవునిలోనే ఉంటాను అని తీర్మానం తీసుకోవాలి. దేవుడు లోకంలోకి, మన జీవితాల్లోకి ఒక అమూల్యమైన బహుమానం ఇచ్చాడు. ఏంటంటే, క్రీస్తుని మనకి బహుమానంగా ఇచ్చాడు. నీవేమి ఇస్తున్నావు ఈ యొక్క ఉదయకాల సమయంలో? నీ యొక్క హృదయాలు దేవుడికి ఇవ్వగలవా? నీ హృదయాలు నాకు ఇవ్వగలవా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడంటే, నేను నీకు అర్పించుకున్నాను, నీ హృదయాలు నాకు ఇవ్వు అని దేవుడు ఒక్కసారి మనతో మాట్లాడుతున్నాడండి. అందరం కూడా దయచేసి కొన్ని క్షణాలు మన హృదయాలు సిద్ధపరచు, పరిశీలించుకుందాం. నా జీవితాలు ఏ విధంగా, ఏ మాదిరిగా ఉన్నాయి ప్రభా? ఇది నా జీవితం ప్రభా. సంగమా, దేవుడు నా హృదయాన్ని తెలిసినవాడు, ఎరిగినవాడు ఆయన. ప్రతి ఒక్క పాపము, దుర్నీతి నుంచి దేవుడు నిన్ను విముక్తి చేయాలనుకుంటున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మన జీవితాల్లో ఉంటే అక్కడ సమృద్ధి ఉంటుంది. ఆమె మన జీవితాల్లో దేవుడు మన జన్మిస్తే అక్కడ స్వస్థత ఉంటుంది, అక్కడ రక్షణ ఉంటుంది, అక్కడ విడుదల ఉంటుంది. ఆమె మీ జీవితంలో అలాంటి విడుదల కావాలంటే మీ యొక్క హృదయాలు దేవుడికి అర్పించుకోవాలి, దేవుడికి సమర్పించుకుందాం. దయచేసి నేను మీ గురించి ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఒకవేళ అలాంటి జీవితాలు మనం జీవిస్తున్నట్టయితే అందరూ కళ్ళు మూసుకోండి. దయచేసి మీ యొక్క చేతులు పైకి పెట్టి చాపి, అయ్యా ఇది నా జీవితం, నన్ను క్షమించు ప్రభా అని ఒకసారి వేడుకుందాం. సిగ్గుపడకుండా అటు ఇటు. దయచేసి ఒకవేళ అలాంటి జీవితాలు మనం జీవిస్తున్నట్లయితే సంగమా, మీ యొక్క చేతులు జస్ట్ పైకి పెట్టి ప్రార్థన చేయాలి. కొన్ని క్షణాలు నేను మీ గురించి ప్రార్థన చేయాలనుకుంటున్నాను. డోంట్ బీ షై, డోంట్ బీ షై. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. డోంట్ బీ షై. మీరు మీ యొక్క చేతులు దేవునికి చాపుతున్నారు. ఏంటంటే, అయ్యా నన్ను నా జీవితంలో రాని. ఎవరికి మీరు మొహమాటం పడిన అవసరం లేదు. వాళ్ళు వీళ్ళు చూస్తారు అని మీరు డిస్టర్బ్ అవ్వకండి. మీరు ఇక దేవుడు, ఇంకెవరన్నా దేవుడు ఈ యొక్క సమయం అండి, ఇంకెవరన్నా దయచేసి ఇంకెవరన్నా దేవుడికి సమర్పించుకోవాలనుకుంటున్నట్లయితే దయచేసి మీ యొక్క హృదయాలు దేవుడికి సమర్పించమని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ప్రభా. ప్రభా మీ నామని కనపరుస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ బ్రదర్. అందరం కూడా ప్రార్థన చేస్తాం కొన్ని క్షణాలు. ప్రభా మీ నామని కనపరుస్తున్నాం ప్రభా, మీ నామ స్తుతిస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, 2000 సంవత్సరాల నిమిత్తం ప్రభా మీరు భూలోకంలో జన్మించారు ప్రభా. నా పాపాల నిమిత్తం మీరు మరణించినందుకు మీకే వందనాలు తండ్రి. నాకు రక్షణ అనుభవం కల్పించమని ప్రార్థన చేయండి. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ఎవరికి కూడా మీరు దయచేసి మనమందరము కూడా ప్రార్థన చేద్దాం కొన్ని క్షణాలు. ఏంటంటే, దేవుడా నా పరిస్థితి ఇది ప్రభా, నన్ను మార్చి ప్రభా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవు తండ్రి, బలవంతుడు.
తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు. రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతోను ఆరాధించెదము ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన. పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు. రాజులకే రాజు ఆ ప్రభునే పూజించెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం కూడా దేవుని ఆరాధిద్దాం. కొన్ని క్షణాలు దేవుడితో మాట్లాడదాం. థ్యాంక్ యూ జీసస్. దయచేసి మన హృదయాలు దేవుడికి స్థితి అర్పించుకుందామండి. థ్యాంక్ యూ జీసస్. వాక్యం నిమిత్తము బ్రదర్ నరహరి గారి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థనలకు వెళ్దామండి. మరి క్రిస్మస్ వేడుక కంప్లీట్ అయింది. మరి ఏ నిర్ణయం తీసుకున్నావా ఏంటి? మరి దేవుడు ఇంకా ఉందామా, వెళ్దామా, యాక్సెప్ట్ చేద్దామా? మరి మీరు ఒక నిర్ణయం తీసుకోండి. నిర్ణయం ఇంకా తీసుకోలేకపోతే మరి పాస్టర్ గారు చెప్పినట్టు నిర్ణయం తీసుకొని ముందుకెళ్దాం. ముందుకెళ్ళి మరి దేవుళ్ళు పట్టబడి మరి దేవుడు ఆశీర్వాదం పొంది ఇంకా ఎంతోమంది దేవుడి దగ్గర తీసుకుంటామండి. లెట్ us pray అండి. Father, thank you Lord for this wonderful time. Once again ప్రభా ఇచ్చే సమయం వందనాలు ప్రభా. మరి ఈ సర్వీస్ని బ్యూటిఫుల్గా మరి తండ్రి మీరే ఆశీర్వించి అన్నారు తండ్రి. వాక్యంతో మరి మాట్లాడడానికి అన్నారు ప్రభా. అవును ప్రభా తండ్రి, ఎన్నో కష్టకరమైన పరిస్థితులు ఉంటాయి తండ్రి, కానీ నిలబడితే తప్పకుండా మీరు సహాయం చేస్తారు ప్రభా. సహాయం చేయండి. మరి తండ్రి ఎంతో మంది లైఫ్లో ఇక్కడ కష్టతరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రభా. ఫైనాన్షియల్గా కానీ ప్రభా, హెల్త్ వైజ్ కానీ ప్రభా, ఇంట్లో పరిస్థితులు కానీ ఏదైనా చెప్పలేము ప్రభా. ఎక్కడైనా ఫైనాన్స్ వైజ్ ఇరుక్కుపోయి ఉండొచ్చు, కానీ ప్రభా మీకు అసాధ్యమైంది లేదు ప్రభా. మిమ్మల్ని అన్నీ ఒక్కసారి తండ్రి మీ దగ్గరికి వస్తే మీరు సర్వం ప్రతిదీ పాపవారంలో వస్తున్న సమస్త ప్రజలు నా వద్దకు రండి. మరి తండ్రి మీరు తీసేస్తాను ప్రభా. మీరే సహాయం చేయండి ప్రభా. ఇక్కడ ఎవరెవరికి మరి బాధగా ఉందో, ఎవరెవరికి మరి తండ్రి మీరుందో మీకు తెలుసు ప్రభా. ఏ ఉందో తెలుసు ప్రభా. ఏ బాధల్లో ఉన్నారో తెలుసు ప్రభా. సహాయం చేయండి అన్న ప్రతి ఒక్కరికి ప్రభా. మీరే ఉండండి. క్రిస్మస్ రోజున ప్రభా మీరు దేవుడే ఉండి వాళ్ళకి మరి ప్రభా ప్రతి మార్గాన్ని చూపించండి. ఎక్కడ మూసిపోయిన మార్గాలను ఆ మార్గాన్ని తెరవండి ప్రభా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. మరి తండ్రి మీ చిత్తం అయితే నెక్స్ట్ ఇయర్లో వాళ్ళు ప్రతి ఒక్కరు సాక్ష్యంగా వచ్చే విధంగా నడిపించండి. సాక్ష్యం చెప్పే విధంగా నడిపించండి ప్రభా. మీరు సహాయం చేయండి. ఎవరెవరు అడ్డుకుంటున్నారో, ఎవరెవరు మరి అడ్డుగోడలుగా ఉన్నారో వాళ్ళందరినీ రిమూవ్ చేసి ప్రభా ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికి ప్రభా సమాధానం ఇవ్వండి ప్రభా. ఇక్కడ వాళ్ళకి స్పెషల్గా ప్రభా ఈ కోరిక మరి తండ్రి మీరు ఆశ్రయించడం మొదలు తండ్రి. రెస్ట్ ఆఫ్ ద డే కూడా మీరే సహాయం చేయండి. మీరు ఉండే విధంగా నడిపించండి. అలాగే ప్రభా రెస్ట్ ఆఫ్ ద ఇయర్ కూడా ప్రభా ఆశీర్వాదకరంగా ఉండేటట్టు నడిపించండి. అలానే ప్రభా మరి తండ్రి న్యూ ఇయర్కి అడుగు పెడుతున్నాం తండ్రి. సహాయం చేయండి నాన్న. ప్రతి ఒక్కరి ప్రభా మీకు దగ్గరగా ఉండిస్తున్నాం. మరి న్యూ ఇయర్కి ఎంటర్ అయ్యే విధంగా నడిపించండి తండ్రి. ఇంకా ఎక్కడెక్కడ ఇంకా మేము తప్పిపోతున్నాం అవన్నీ మరి తండ్రి ఆ న్యూ ఇయర్లో మరి తండ్రి తీసేసే విధంగా మేము కూడా మరి తండ్రి ట్రై చేసే విధంగా నడిపించండి. ఎందుకంటే నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ హియర్ లార్డ్. ఓన్లీ లార్డ్ యు ఆర్ పర్ఫెక్ట్ లార్డ్. లార్డ్ మీకు మేము చేరాలంటే మరి తండ్రి మీరే సహాయం చేయాలి. మీరే మాకు మరి ప్రభా సహాయం చేసి నిలబెట్టాలి. వన్స్ అగైన్ ప్రభా సర్వీస్ ఇచ్చిన కొందరు తండ్రి సర్వీస్ని ఫుల్ఫిల్ చేసి మరి తండ్రి
మమ్మల్ని సాటిస్ఫాక్షన్గా చేస్తున్నాం వందనాలతో. మరి ప్రభా రెస్ట్ ఆఫ్ ద డే అండ్ రెస్ట్ ఆఫ్ ద ఇయర్ కూడా మీ చేతిలో పెడుతూ ఈ కొద్ది స్థితి ఆరాధన ఏసై అతి పరిశుభ్రం కూడా వేకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Amen. Thank you, Anna. Thank you so much for this wonderful time. Hallelujah. Amen. Are you blessed? Yes. Okay. Can you all just rise up to our feet? We will sing a song and we will conclude our service. Sri Yesu జన్మించి రేయులు అనే పాట పాడుకుని దేవుని మహిమపరుద్దాము. All right. I request you to please stand up. Anna, నేను క్యాష్ చేయాలా? అది తీసి నేను క్యాష్ చేస్తాను. ఇంకా సిలికల్ క్యాష్ చేస్తాను. సరే లోపల ఆ కేబుల్ తీసాను. వచ్చేస్తుంది. Okay. Okay, how many of you know this song? Sri Yesu జన్మించే రేయులు. You know this song? Okay, if you can just take your phone. Sri Yesu జన్మించే రేయులు, Sri Yesu జన్మించే రేయులు, నేను పాయాగా బెత్లెహేమ యూరిలో, నేను పాయాగా బెత్లెహేమ యూరిలో. Sri Yesu జన్మించే రేయులు, Sri Yesu జన్మించే రేయులు, నేను పాయాగా బెత్లెహేమ యూరిలో, నేను పాయాగా బెత్లెహేమ యూరిలో. ఆకన్య మరియమ్మ గర్భమందునా, ఆకన్య మరియ గర్భమందునా, ఎమ్మానుయేలు నామమందునా, ఎమ్మానుయేలు నామమందునా. శ్రీ యేసును జన్మించే రేయులు, శ్రీ యేసును జన్మించే రేయులు, నేను పాయాగా బెత్లెహేమ యూరిలో, నేను పాయాగా బెత్లెహేమ యూరిలో. సత్రమందున్న పశువుల శాలయందున, సత్రమందున్న పశువుల శాలయందున, దేవపుత్రుడు మనుషుండాయనందున, దేవపుత్రుడు మనుషుండాయనందున. శ్రీ యేసును జన్మించే రేయులు, శ్రీ యేసును జన్మించే రేయులు, నేను పాయాగా బెత్లెహేమ యూరిలో, నేను పాయాగా బెత్లెహేమ యూరిలో. కొద్ది కొద్ది గుట్టలతో చుట్టబాడి, కొద్ది కొద్ది గుట్టలతో చుట్టబాడి, పశుతొట్టిలో మారుండ పెట్టబాడి, పశుతొట్టిలో మారుండ పెట్టబాడి. శ్రీ యేసును జన్మించే రేయులు, శ్రీ యేసును జన్మించే రేయులు, నేను పాయాగా బెత్లెహేమ యూరిలో, నేను పాయాగా బెత్లెహేమ యూరిలో, నేను పాయాగా బెత్లెహేమ యూరిలో. Hallelujah. Hallelujah. Praise you. Praise you, Jesus. Let's pray and close our service. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నా ప్రభా. దేవాది దేవ రాజులకు రాజై ఉన్న ప్రభా
తండ్రి నా నీటి సూర్యుడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా మీ యొక్క కృప ద్వారా మమ్మల్ని భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామని గణపరుస్తున్నాం ప్రభా, మీ నామ స్తుతిస్తున్నాం ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మంచి ఆరాధన మాకు దయచేసినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి వాక్యంతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి మా యొక్క క్రిస్మస్ వేడుకలో ప్రభా, మరి క్రిస్మస్ సీజన్ లో ప్రభా, అవును ప్రభా, క్రీస్తు మా జీవితంలో ఉదయించబడును కాక ప్రభా. మా జీవితాల్లో ప్రభా మీరు వచ్చి మమ్మల్ని లోకంలో ఒక వెలుగుగా మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మేము చేసే ప్రతి ఒక్క పనిలో మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి మా యొక్క జీవితాల్లో మీరు స్వస్థత అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. విడుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కుటుంబాలను ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. భార్య భర్త పిల్లల్ని ప్రభా మీ యొక్క తండ్రి ఆత్మతో నింపి ప్రభా. మీ యొక్క తండ్రి మరి అందరూ కూడా ప్రభా తండ్రి మరి మీరు ఆ కుటుంబంలో ఉండి ప్రభా మీరే నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఓ రాజా ఈ యొక్క క్రిస్మస్ సీజన్ లో ప్రభా, మరి ఈ యొక్క సీజన్ లో ప్రభా మేము దాన్ని మరి ఇతరులని క్షమించి వేసే ఆ యొక్క హృదయం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ వలె మా పొరుగు వాడిని కూడా ప్రేమించి ఆ యొక్క ఆధిక్యత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రాముఖ్యంగా సంఘాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క హస్తము మా జీవితాల మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకా చాలా మంది తండ్రి మరి రాలేకపోయినారు ప్రభా, వాళ్ళ ఆంధ్రకి వెళ్ళిపోయారు ప్రభా. మరి వాళ్ళని కూడా ప్రభా సంఘస్థులు అందరినీ నిమిత్తం మేము స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వాళ్ళని ఆశీర్వాదకరంగా దీవించి మీరే తండ్రి వాళ్ళని తండ్రి మరి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామని ఘనపరుస్తూ ప్రభా, ప్రాముఖ్యంగా ప్రభా కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రభా, మరి దూర ప్రాంతంలో నుంచి వచ్చిన వాళ్ళని అందరినీ వాళ్ళ పేరు పైన మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం ప్రభా. అందరి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామని ఘనపరుస్తూ మీ నామని స్తుతిస్తూ ప్రభా ఒక చిన్న ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండుగాక. ఆమేన్. హ్యాపీ 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 క్రిస్మస్. Come on, turn to your neighbor. Wish you a happy Christmas. Merry Merry Christmas, Christmas. Wish you a Merry Christmas. Hallelujah. Amen. So we want to just thank you everyone for coming. May God bless you. Have a great day ahead with your family and friends. So దయచేసి గమనించాలి, బ్రేక్ఫాస్ట్ మీ అందరికీ కూడా మేము సిద్ధపరిచామండి. మీరందరూ కూడా తృప్తిగా బ్రేక్ఫాస్ట్ చేసి మంచి ఫెలోషిప్ కలిగి ఉండాలని మేము కోరుతున్నాము. సో బిఫోర్ వి గో ఇన్ టు బ్రేక్ఫాస్ట్ వి విల్ హ్యావ్ అ గ్రూప్ ఫోటో so that you all are looking good. So after breakfast you will become sleepy. So before breakfast we will have a group photo.